ఇప్పుడు వాళ్ళకు కొడుకులే ఉన్నారా, బిడ్డలు కూడా ఉన్నారా? వీళ్ళకు అశోక్కి లావణ్య అశోక్ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉంది ఇతరస్ వీళ్ళకి మనకి భూపతిపురం అని పెద్దపల్లి పెద్దపల్లి సో బిడ్డకు పెళ్లి చేసి బిడ్డకు పిల్లలు ఉండొచ్చు. కొడుకు బిడ్డ ఉన్నారు. కొడుకు బిడ్డే ఉన్నారు. మరి వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు కదా, అంటే వాళ్ళని మరి చంపొచ్చు కదా వీళ్ళు. వాళ్ళ అల్లుని కూడా బాగా టార్చర్ పెట్టి 2-3 సంవత్సరాలు గత పంచాయతీ అల్లుందని కూడా ఆ, అల్లును బాగా విసిగించారు. బాగా భూమి తాను ఇయ్యక బాగా టార్చర్ పెట్టి అల్లుడు కూడా మెంటల్గా వీడికి రాడు. అల్లుతో మాటలు లేకుండా ఇప్పుడు ఉన్నాయి కానీ అల్లుడు కత్తే కొట్టితో సంబంధం అత్తలేడు. వాళ్ళు బిడ్డతో సక్కగా లేదు. అశోక్ చెల్లి ఉంది వెలిచాలలో, అక్కడ కూడా చెల్లెలికి రాదు. అక్కడ కూడా మాటలే వాళ్ళకు. ఇట్లాంటి దళిద్రులతో ఎవడు మాట్లాడతాడు? ఎవరికి చుట్టపోడు కానీ వాడి ఇంటికి చిన్నది లేదు. వాని మత్తదంతం ఏందో వాడు అంతే. సో అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలి అంటే? శిక్ష అంటే వానికి పిల్లలు ఎంత మంచుకున్నారు ఆ బ్యానర్ ఆ రోజు ఇప్పటికే నేను బాయికాడ విన్నా. ఆ రోజు ఛానల్లో కూడా నన్ను చూస్తే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకున్నావే నన్ను, ఆయనక నాకు బాగా దొడ్డున్నావు బండి సహజంగా అంటే నేను అంత ధైర్యం రాలేదు సార్, పోలీసు వాళ్ళు వీడియో ఇస్తారు మా ఆయన కేసు అయితే భయపడగా ఆ రోజు సహజంగా ఉంటే వాళ్ళ లెక్క ప్రకారంగా మన చేతిలోకి వెళ్ళి బయటకు పోయింది. లాస్ట్ ఫైనల్లో కూడా ఇటు పోతే దొరకడు సార్ అని పోలీసులకు భయపడకంటారే సిఐఎస్ అయితే మా సమ్మని ఎగబడి గుర్తిపించింది కూడా నేనే. అంటే నేను కొట్టలే కానీ అరే అందుకోరా పోతే దొరకరా అన్న. సో అప్పుడు ఈ అశోక్ అక్కడే ఉన్నాడు. కొంచెం దూరం పోయి ఏరియా జాక్కుండా ఒక 2 పర్లంగల దూరం పోయి ఇంటికి వెళ్ళి నైట్ వరకు పోలీస్ స్టేషన్ అయింది. అంటే మీరు పట్టుకొని ఈయన కొడుతుంటే చెప్పిండా నేనే చంపినని చెప్పి? ఇక్కడ ఏం చెప్పలే ఇక్కడ ఏం చెప్పలే. కొట్టుకుంటా ఒక పొల్ల చచ్చిపోయింది తీసిర్రు. సిపి ఏం చేసిందంటే నైట్ అయినా కొద్దిగా సిఐ సాబ్ ఏం చెప్పిండే, సిపికి బాగా పబ్లిక్ పెడుతుంది. 4-5 ఊళ్ళో గ్రామాల మంది వచ్చారు కదా, ఈ పబ్లిక్లో ఈ పిల్లలు ఇప్పుడే సహజంగా తట్టు మనం ఉన్నాం కదా సహజంగా మనకేమవుతుందని వాళ్ళు ఏంటంటే ఒక పొల్ల దొరుకుతూనే దాటిచ్చారు. దాటిచ్చినాక కొట్టుకుంటే తీసుకొచ్చిర్రా. ఆడికి పోయినాక మళ్ళీ సిఐ సాబ్ అంగబెట్టి మంచిగా కూర్చొని తొక్కితే ఆల్రెడీ దొడ్డి కూడా వెంట లాగలో పోయి ఇంకో పొల్ల కొడితే ఇంకొక పొల్ల ఎక్క ఉందంటే డైరెక్ట్ అదే ఫుట్బాల్ పైప్ కాడ ఉందన్నాక అది చెప్పినాక 10 నిమిషాల్లో దొరికింది. అంతవరకు అంతా గజీతకాలు వచ్చి అంత తిరిగిరని దొరకలే.